ట్రాన్స్జెండర్లతో ట్రాఫిక్ నియంత్రణ సీఎం రేవంత్ వినూత్న ఆలోచన. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణ కోసం ట్రాన్స్జెండర్లను వాలంటీర్లుగా మొత్తానికి వాళ్ళకు ఉపాధి కల్పిస్తాను. మంచి ఆలోచన చేస్తాను, కానీ దీని మీద కూడా ఆలోచన ఉంటుంది నాకు. సూచించారు. ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులతో పాటు హోంగార్డులు ఈ విధులు నిర్వహిస్తున్నారు. కాగా హోంగార్డుల తరహాలో ట్రాన్స్జెండర్లకు కూడా అవకాశం కల్పించాలని సీఎం సూచించారు. దీనికోసం ఆసక్తిగా ఉన్న ట్రాన్స్జెండర్ల నుండి వివరాలు సేకరించాలని ఆదేశించారు. అంతేకాకుండా ప్రతి నెల వారికి కొంత స్టైఫండ్ ఇవ్వాలని, దీంతో వారికి ఉపాధి కల్పించినట్టు అవుతుందని సూచించారు. అవసరమైతే వారం 10 రోజులు వారికి అవసరమైన శిక్షణ అందించాలని తెలిపారు. విధుల్లో ఉండే ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేకమైన యూనిఫామ్ కేటాయించాలని సూచించారు. ఈ విషయంలో కాంగ్రెస్ సర్కారు తప్పకుండా అభినందిస్తాం. కానీ మీరు నెల నెల గురుకుల టీచర్లకే 7 నెలలుగా శాలరీలు ఇవ్వలేదు. పారిశుద్ధ కార్మికులకే 7 నెలలుగా శాలరీ ఇవ్వలేదు. వృద్ధాప్య పింఛన్లే 4,000 రూపాయలు ఇవ్వలేదు. ట్రాన్స్జెండర్లకు ఇస్తారా? వచ్చిన వాళ్ళని మోసం చేస్తారా? వాళ్ళు డ్రెస్ వేసుకోగానే మేము పోలీసులం అయిపోయినామనే సంతోషంలో ఉంటారు. మరి వాళ్ళకి నెల నెల శాలరీలు ఇచ్చే దమ్మున్నదా? పోజులేమో పెద్దగా కొడుతున్నావు. ట్రాన్స్జెండర్లతో ట్రాఫిక్ నియంత్రణ అంటున్నావు. వాళ్ళు అసలే ఇలియానా కంటే త్రిష కంటే అందంగా తయారవుతారు. ఈడు కాస్త వాళ్ళని చూసుకుంటూ పోయి గుద్దుకొని సావాలా? మరి అట్లనే అవుతాయి. ఇక్కడ పంజాగుట్ట దగ్గరికి పోతాను చూడాలి. ఆ ఇజ్రాయల్ ఇక్కడోళ్ళు కాదు, ఆ ట్రాన్స్జెండర్లు ఇక్కడోళ్ళు కాదు, ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిన వాళ్ళే. ఇక్కడ ఎక్కువ మంది భిక్షాటన చేసేది కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ట్రాన్స్జెండర్లే. మన ట్రాన్స్జెండర్లు ఏం చేస్తారంటే కాశ్మీర్లోనో హైదరాబాద్లోనో శాతవాన్ ఎక్స్ప్రెస్ ఎక్కుతారు, విజయవాడ దాకా పోతారు, భిక్షాటన చేసుకుంటారు, మళ్ళీ రిటర్న్ అవుతారు. కాబట్టి ఇక్కడ రోడ్ల మీద ఉన్న వాళ్ళంతా ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ట్రాన్స్జెండర్స్ ఎక్కువ కనబడుతున్నారు. ఇక మరి ట్రాన్స్జెండర్స్ రేంజ్లో హీరోయిన్లను మించిన రేంజ్లో మేకప్ వేసుకొచ్చుకుంటారు. జాగ్రత్తగా ఉండరు. మరి అసలే ఇట్లా కూడా అన్యాయమే చేయబోతానేమో రేవంత్ రెడ్డి. ఇదైతే ఒక మంచి చర్య, కాకపోతే వాళ్ళకి జీతాలు సక్రమంగా. ఎందుకంటే ట్రాన్స్జెండర్లు ఏ పనికి తీసుకోరు ఎవరు కూడా. అదే వాళ్ళకి ప్రధానమైన సమస్య. ఇప్పుడు థర్డ్ జెండర్ కావచ్చు, ఇది అటు మగ కాదు ఇటు ఆడ కాదు, ఇదో థర్డ్ జెండర్. ట్రాన్స్జెండర్ అనొద్దు వీళ్ళని, థర్డ్ జెండర్. కాబట్టి వీళ్ళకి ఎవరు పని ఇయ్యరు కాబట్టి వాళ్ళ ప్రధానమైన పనే భిక్షాటన. కాబట్టి ఇది మానవతా దృక్పథంతో మంచి ఆలోచనే, కానీ సక్రమంగా శాలరీ ఇస్తే బాగుంటుంది. 10,000 20,000 వాళ్ళకి ఇవ్వాలి. మరి ఇంతకు అసలు ఉద్యోగస్తులకే ఇస్తలేవు, వీళ్ళకేమి ఇస్తావు?